జీ తెలుగులో ప్రైమ్ స్లాట్లో ప్రసారమవుతున్న త్రినేని సీరియల్లో తిలోత్తమ క్యారెక్టర్లో నటిస్తున్న పవిత్ర జయరాం ఈ మధ్యనే కార్ యాక్సిడెంట్లో మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే త్రినేని సీరియల్లో తిలోత్తమ క్యారెక్టర్ని ఎండ్ చేయబోతున్నారు. ఈ సీరియల్లో తిలోత్తమ క్యారెక్టర్ చనిపోబోతుంది. తిలోత్తమకి ప్రాణగండం ఉందని స్వామీజీ చెప్పగా, తిలోత్తమ బతకాలంటే సర్పదేవికి గాయత్రితో పాటు హూలుజీ తిలోత్తమ వెళ్ళిన ఎపిసోడ్స్ మనం చూసాము. ఇక ఆ తర్వాత అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఇంటి సభ్యులందరూ విశాలాక్షిని ఇలా అడిగారు, సర్పదేవికి వెళ్ళిన హూలూజీ, గాయత్రి, తిలోత్తమ ఎప్పుడు వస్తారని. ఆ ప్రశ్నకి సమాధానంగా విశాలాక్షి ఇలా చెప్పారు, హూలూజీ, గాయత్రి తిరిగి వస్తారు కానీ తిలోత్తమ మాత్రం ప్రాణాలు విడుస్తుంది అని విశాలాక్షి ఇంటి సభ్యులతో చెప్తుంది. అప్పుడు ఇంటి సభ్యులందరూ షాక్ అవుతారు. త్రినేని సీరియల్లో తిలోత్తమకి సీరియల్లో జరిగిన సీన్స్ అన్నీ పవిత్ర జయరాంకి నిజ జీవితంలో జరిగాయి. ఒకవేళ పవిత్ర జయరాం చనిపోకపోతే త్రినేని సీరియల్లో తిలోత్తమ క్యారెక్టర్ని వేరేలాగా చూపించేవారేమో. నిజ జీవితంలో పవిత్ర జయరాం చనిపోయారు కాబట్టే త్రినేని సీరియల్లో తిలోత్తమ క్యారెక్టర్ని ఎండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. త్రినేని సీరియల్లో తిలోత్తమ క్యారెక్టర్ని ఎండ్ చేస్తే బాగుంటుందా, లేకపోతే తిలోత్తమ క్యారెక్టర్ని కంటిన్యూ చేసి ఆ క్యారెక్టర్లో వేరొక నటిస్తే బాగుంటుందా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సీరియస్ లేటెస్ట్ అప్డేట్ కోసం డ్రీమ్ తెలుగు ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.